Hi all, good morning. So yesterday టాస్క్ ఆల్మోస్ట్ అందరూ ఇచ్చేంత వరకు అయితే బాగానే చేశారు. సో చేయని వాళ్ళైతే ఫినిష్ చేయండి. నెక్స్ట్ టాపిక్ క్లాస్ 7. క్లాస్ 7లో మెనూ బార్, నావ్ బార్, మీడియా క్వైరీస్. మెనూ బార్, నావ్ బార్, మీడియా క్వైరీస్. వీటి గురించి చేశాము అనుకుంటే ఆల్మోస్ట్ ఎండ్ టు ఎండ్ వెబ్సైట్ మొత్తం మీరు చేసేస్తారన్నమాట. ఎండ్ టు ఎండ్ టాప్ నుంచి బాటం వరకు వెబ్సైట్ మొత్తం మీరు చేసేసినట్టు ఇవన్నీ అయిపోయినాయంటే అసలు మెనూ బార్ అనేదాన్ని దేన్ని అంటాము, నావ్ బార్ అనేదాన్ని దేన్ని అంటాం, ఫస్ట్ దాన్ని క్లారిఫై చేసుకుందాం. మెనూ బార్ అండ్ నావ్ బార్. సో మన దగ్గర ఉన్న టాస్క్లో దీంట్లో మనకు వీటిని ఏమంటారంటే మెనూస్ అంటాం. జనరల్గా మెనూస్ అంటాం. అంటే ఈ మెనూ ప్లేస్లో మీకు హోమ్ ఉండొచ్చు, అబౌట్ ఉండొచ్చు, సర్వీసెస్ ఉండొచ్చు, డ్రాప్ డౌన్ ఉండొచ్చు, కాంటాక్ట్ ఉండొచ్చు. వీటిని కూడా మెనూస్ అంటాం. నావ్ బార్ మెనూస్ అనమాట. సింగిల్ మెనూస్ అని అనొచ్చు. ఇప్పుడు మనకు ఈ డిజైన్ కానీ ఈ డిజైన్ కానీ సేమ్ ఒకేలాగే చేయొచ్చు. ఇన్ ద ప్లేస్ ఆఫ్ హోమ్, అబౌట్, సర్వీస్, డ్రాప్ డౌన్, కాంటాక్ట్ ప్లేస్లో ఈ ఐకాన్స్ని మనం ఇవ్వచ్చు. ఓకే, ఇన్ ద ప్లేస్ ఆఫ్ హోమ్, అబౌట్, సర్వీస్, డ్రాప్ డౌన్ ప్లేస్లో ఐకాన్స్ని మనం ఇవ్వచ్చు. ఓన్లీ కంపెనీ నేమ్ లేకుండా ఉండే బార్ని మెనూ బార్ అంటాం. కంపెనీ నేమ్ ఉండేదాన్ని మెనూ బార్ అంటాం, సారీ నావ్ బార్ అంటాం. కంపెనీ నేమ్ ఆర్ కంపెనీ లోగో ఉండేదాన్ని నావ్ బార్ అంటాం. ఒక పేజీకి ఒక నావ్ బారే ఉంటుంది. ఒక పేజీకి ఒక నావ్ బార్ మాత్రమే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మెనూ బార్ని డిజైన్ చేద్దాం. సో క్లాస్ 7, సో సిఎస్ఎస్ క్లాస్ 7. సో ఎస్టర్డే తీసుకున్న ప్రాజెక్ట్లోనే డైరెక్ట్గా నేను చేస్తాను. ఎస్టర్డే హోమ్ లోన్ తీసుకున్నాం, ఆ హోమ్ లోన్ ప్రాజెక్ట్ నేను తీసుకుంటున్నా. ఈ హోమ్ లోన్ ప్రాజెక్ట్లో ఇండెక్స్ పేజ్. ఇప్పుడు మనకి ఇక్కడ టాప్లో మనకు మెనూ బార్ కావాలి అండ్ నావ్ బార్ కావాలి. ఇప్పుడు మెనూ బార్ ఎక్కడ ఇవ్వాలంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ హెడర్ సెక్షన్లో ఇవ్వాలి మెనూ బార్ని. ఇది ఒక అనార్డర్ లిస్ట్ లాగా తీసుకోవాలి. ఎలా తీసుకుంటాం చూడండి. వి టేక్ ఇట్ యాజ్ ఏ యువెల్. ఇన్ ద యువెల్ ఎల్ఐ, ఇన్ ద ఎల్ఐ ఐ విల్ టేక్ యాంకర్ ట్యాగ్. ఎందుకు యాంకర్ ట్యాగ్ అంటే ఈ సోషల్ మీడియా ఐకాన్స్ని మనం క్లిక్ చేసినప్పుడు వేరే పేజ్కి వెళ్తాయి. ఫేస్బుక్ని క్లిక్ చేస్తే ఫేస్బుక్ పేజ్కి వెళ్తాయి, ట్విట్టర్ని క్లిక్ చేస్తే ట్విట్టర్ పేజ్కి వెళ్తుంది, గూగుల్ ప్లస్ క్లిక్ చేస్తే గూగుల్ ప్లస్ అకౌంట్కి వెళ్తుంది, లింక్డ్ఇన్ క్లిక్ చేస్తే లింక్డ్ఇన్ అకౌంట్కి వెళ్తుంది. అండ్ ఇక్కడ మొబైల్ సింబల్, ఈ మొబైల్ నెంబర్ ఎండింగ్కి వెళ్ళాలి ఇక్కడ. అండ్ ఫస్ట్ మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే పెట్టుకుందాం. స్టార్టింగ్లో పెట్టుకుందాం, మళ్ళీ కావాలంటే ఎండింగ్లో చేద్దాం. సో ఫస్ట్ నేను మెనూస్ తీసేసుకుంటున్నా. ఇది ఒక 5 మెనూస్ తీసుకున్నా. ఈ యాంకర్ ట్యాగ్ లోపల మనకి మొబైల్ నెంబర్ ఇస్తున్నా, మొబైల్ నెంబర్. అండ్ ఇక్కడ మనము ఐకాన్స్ ఇవ్వాలి ఈ యాంకర్ ట్యాగ్ లోపల. ఎందుకు ఐకాన్స్ని యాంకర్ ట్యాగ్ లోపల ఇవ్వాలంటే ఐకాన్స్కి లింక్ రావాలి. ఎందుకంటే ఆ ఐకాన్స్ని క్లిక్ చేసిన ఆ పేజెస్కి వెళ్ళాలంటే ఆ పేజ్ లింక్ ఈ హెచ్ఆర్ఎఫ్లో ఇస్తాము. ఆ పేజెస్ లింక్ హెచ్ఆర్ఎఫ్. ఎందుకంటే ఇక్కడ ఇచ్చే వాటికి యాంకర్ ట్యాగ్ అప్లై అవుతుంది, అంటే లింక్ ట్యాగ్ అప్లై అవుతుంది. వాటిని క్లిక్ చేసినప్పుడు వేరే పేజ్కి వెళ్ళాలి అంటే ఆ పేజ్ లింక్ని ఇక్కడ ఇవ్వాలి. నౌ ఇప్పుడు ఐకాన్స్ కావాలి కాబట్టి నేను ఫాంటాసమ్ ఐకాన్కి వెళ్ళిపోతున్నా. ఈ ఫాంటాసమ్ ఐకాన్లో మనకు కావాల్సిన ఐకాన్స్ని కాపీ పేస్ట్ చేస్తాను. ఫస్ట్ ఫేస్బుక్ ఐకాన్. సో ఫేస్బుక్ జస్ట్ క్లిక్ చేశాను, ఆ కోడ్ని కాపీ చేశాను. జస్ట్ క్లిక్ చేసి కాపీ అవుతుంది, యాంకర్ ట్యాగ్లో పేస్ట్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ట్విట్టర్ జస్ట్ క్లిక్ చేశాను, కాపీ చేశాను అండ్ పేస్ట్. అండ్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, నెక్స్ట్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్, అండ్ మొబైల్ సింబల్ కావాలి మనకు. మొబైల్ నెంబర్ కింద మొబైల్ సింబల్, ఫోన్ సింబల్ క్లిక్ చేసాం, కాపీ చేసాం. ఎప్పుడైనా సరే ఈ ఐ లోపల టెక్స్ట్ రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఐకాన్ అనమాట. ఐకాన్ లాగే ఉండాలి. ఈ ఐకాన్ లోపల ఏది టెక్స్ట్ రాయకూడదు. టెక్స్ట్ రాశారంటే అది మిస్టేక్ అవుతుంది. ఐకాన్ లోపల టెక్స్ట్ రాయకూడదు మనం. ఓకే,
క్లియరా? అర్థమైంది ఇక్కడి వరకు ఎలా తీసుకోవాలనేసి హెచ్టిఎంఎల్ ఇలా తీసుకోవాలి. ఇక్కడ ఎల్ఐ లోపల యాంకర్ ట్యాగ్ లోపల ఐకాన్. ఎప్పుడైనా ఐకాన్ పక్కన ఏదైనా టెక్స్ట్ ఇవ్వాలి అనుకునే ఉద్దేశం ఉంది అంటే ఇక్కడ ఐ పక్కనే ఇవ్వాలి టెక్స్ట్. ఈ ఐ లోపల ఇవ్వకూడదు మనకి. ఓకే, ఇలా నావ్ బార్ అనేది ఏంటంటే కంపెనీ నేమ్ ఉండేది నావ్ బార్, బట్ ఇక్కడ మనకు మెనూ బార్ అనేది మెనూస్ మాత్రమే ఉంటాయి. అవుట్పుట్ చూద్దాం. ఇలా ఇప్పుడు ఈ మెనూ బార్ని ఏం చేయాలంటే ఇలా సైడ్ బై సైడ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ ఒక పేరెంట్ లోపల ఉండే మెనూస్ అన్ని 1 by 1 ఉన్నాయి. ఈ మెనూ అన్నిటిని సైడ్ బై సైడ్ చేయాలంటే యూఎల్కి ఏమని అప్లై చేయాలి ప్రాపర్టీ? డిస్ప్లే ఫ్లెక్స్ సార్. ఎస్, డిస్ప్లే ఫ్లెక్స్. సో ఇక్కడ మనకు హెడర్ని బేస్ చేసుకునే రాయాలి. హెడర్లో ఉండే యూఎల్కి మనం రాయాలి. యూఎల్కి డిస్ప్లే ఫ్లెక్స్ సైడ్ బై సైడ్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ డాట్స్ అప్లై అయినాయి. ఆ డాట్స్ రాకూడదు అంటే ఇక్కడ ఇంకో ప్రాపర్టీ యూజ్ చేస్తాం. దట్స్ ద లిస్ట్ స్టైల్ టైప్ అనమాట. ఇట్స్ ఎ లిస్ట్ స్టైల్ టైప్ నన్ అనమాట. డాట్స్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు వీటి మధ్యలో స్పేసింగ్స్ ఇవ్వాలి అంటే ఎల్ఐస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎల్ఐస్ మధ్యలో స్పేసింగ్ ఇవ్వాలి. యుఎల్లో ఉండే ఎల్ఐకి ప్యాడింగ్ ఇస్తున్నా. ఇట్స్ ఎ ప్యాడింగ్ 20 పిక్సెల్ ఇస్తున్నా. ఎల్ఐకి 20 పిక్సెల్. నెక్స్ట్ అదేవిధంగా ఇవి అన్ని యాంకర్ ట్యాగ్స్ అనమాట. ఎప్పుడన్నా యాంకర్ ట్యాగ్స్ కలర్ ఇవ్వాలంటే యాంకర్ ట్యాగ్నే సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు హెడర్లో ఉండే యాంకర్ ట్యాగ్ని సెలెక్ట్ చేస్తున్నా. కలర్ వైట్ అని ఇస్తున్నా. అండ్ అండర్లైన్స్ అప్లై ఉంటాయి. అండర్లైన్స్ రిమూవ్ చేయాలంటే టెక్స్ట్ డెకరేషన్ నన్. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఈ కలర్ కావాలంటే మేము ఏం చేయాలి? కలర్ పిక్కర్ టూల్ ద్వారా మీరు పిక్ చేసుకోవాలి. పిక్ కలర్, కాపీ, అవుట్పుట్ యాంకర్ ట్యాగ్కి కలర్, ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్. అప్పుడు మనకి ఏం చేస్తాం అంటే హెడర్కి ఇస్తాం. హెడర్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఈస్ దిస్. ఇప్పుడు ఈ వాల్యూ వచ్చేసి ఎండింగ్కి వెళ్ళాలి. ఈ వాల్యూ ఎండింగ్కి వెళ్ళాలి అంటే దీనికంటూ క్లాస్ నేమ్ తీసుకోవాలి. ఎందుకంటే ఎల్ఐ మొత్తం వెళ్ళాలి. దీనికంటూ క్లాస్ నేమ్ తీసుకుంటున్నా. జస్ట్ ఎల్ఐ అనేసి పెట్టుకుంటున్నా, లేకపోతే లాస్ట్ అని పెట్టుకుంటాను. లాస్ట్. ఇప్పుడు ఈ లాస్ట్ మనం సెలెక్ట్ చేయాలంటే హెడర్లో ఉండే డాట్ లాస్ట్. ఇప్పుడు ఈ కేసెస్లో లెఫ్ట్ సైడ్లో ఉండే కంటెంట్ రైట్ సైడ్కి వెళ్ళాలంటే ఇక్కడ మనకు మార్జిన్ లెఫ్ట్ ఆటో అని రాయాలి. ఎప్పుడైతే మనం డిస్ప్లే ఫ్లెక్స్ వాడతామో ఆ డిస్ప్లే ఫ్లెక్స్ వాడినప్పుడు లాస్ట్ ఉండే ఎలిమెంట్ ఎండింగ్కి వెళ్ళాలంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో. అదేవిధంగా రైట్కి వెళ్ళాలంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో. అదేవిధంగా లెఫ్ట్కి రావాలంటే మార్జిన్ రైట్ ఆటో అంటాం. రివర్స్లో అనమాట. లెఫ్ట్కి వెళ్ళాలంటే మార్జిన్ రైట్ ఆటో, రైట్కి వెళ్ళాలంటే మార్జిన్ లెఫ్ట్ ఆటో. ఇప్పుడు రైట్కి వెళ్ళాలి కాబట్టి మార్జిన్ లెఫ్ట్ ఆటో. నౌ సీ దిస్. ఇప్పుడు మనకి అంత పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో కొద్ది స్పేసింగ్ కావాలి. అంటే ఇక్కడ ఎంత స్పేసింగ్ అయితే ఉందో ఇక్కడ కూడా అంతే స్పేసింగ్ కావాలంటే దాని పేరెంట్ హెడర్ని తీసుకుని అంటే యువెల్ని తీసుకొని దాంట్లో ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ 0 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ 60 పిక్సెల్. రైట్ అండ్ లెఫ్ట్ క్లియర్. ఇది మెనూ బార్ అనమాట. ఇప్పుడు మనకి ఈ కేసెస్లో ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. దీనికి నేను కొంచెం కామెంట్లో పెడుతున్నా. మార్జిన్ లెఫ్ట్ ఆటోని కొంచెం కామెంట్లో పెడుతున్నా. ఇప్పుడు ఈ డిస్ప్లే ఫ్లెక్స్ ఎక్కడైతే రాస్తామో అక్కడే కొన్ని ప్రాపర్టీస్ వర్క్ అవుతాయి. ఇక్కడ మనకు హారిజంటల్ అలైన్మెంట్ చేయాలనుకుంటున్నా. ఈ హారిజంటల్ అలైన్మెంట్లో మనకి జస్టిఫై కంటెంట్ సెంటర్ అంటే ఇవన్నీ సెంటర్లోకి వెళ్తాయి. అదేవిధంగా జస్టిఫై కంటెంట్ స్టార్ట్ అంటే డిఫాల్ట్గా ఉండే వాల్యూ. మనకు డిఫాల్ట్గా ఉండే వాల్యూ. అదేవిధంగా జస్టిఫై కంటెంట్ ఎండ్ అనమాట. ఎండ్ అంటే ఎండింగ్కి వెళ్తుంది. అండ్ అదేవిధంగా జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ అంటాం.
స్పేస్ బిట్వీన్ అంటే ఈ మిడిల్లో స్పేసింగ్ అంటే ఈక్వల్గా షేర్ అవుతుంది, ఈ మిడిల్లోనే ఈక్వల్ షేరింగ్. అదేవిధంగా జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్ అనమాట. ఈ ప్రాపర్టీస్ అన్నీ డిస్ప్లే ఫ్లెక్స్ రాస్తేనే వర్క్ అవుతాయి. వితౌట్ డిస్ప్లే ఫ్లెక్స్ వీటికి వాల్యూ లేదు. డిస్ప్లే ఫ్లెక్స్ రాస్తేనే వర్క్ అవుతాయి, లేకపోతే వర్క్ అవ్వవు. ఓకే, ఇక్కడ మనకు జస్టిఫై కంటెంట్ సెంటరే ఇస్తున్నాం. ఇప్పుడు మనకు దీనికి కొద్ది హైట్ ఇద్దాం, ఈ ఏరియాకు కొద్ది హైట్ ఇద్దాం. ఈ ఏరియాకి కొద్ది హైట్ ఇవ్వాలంటే యువెల్కి హైట్ ఇస్తున్నా. హైట్ వచ్చేసి ఒక 200 పిక్సెల్ ఇస్తున్నా. 200 పిక్సెల్ ఈ హైట్. ఇక్కడ నేనేంటంటే డిస్ప్లే ఫ్లెక్స్ గురించి కొన్ని ప్రాపర్టీస్ నేర్పిస్తున్నా అంతే. ఇవన్నీ ప్రాపర్టీస్ నేర్పిద్దాం అనేసి, మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని మళ్ళీ ఎందుకు అనేసి ఇక్కడే నేను నేర్పిస్తున్నా. ఇప్పుడు మనకు హైట్ ఉంది. ఇప్పుడు ఈ పర్టికులర్ హైట్లో ఇక్కడ ఉండే మెను స్టార్టింగ్లో డిఫాల్ట్గా ఉంటుంది. నాకు సెంటర్ లెగ్ కావాలి, లేకపోతే బాటమ్ లెగ్ కావాలి. అలాంటప్పుడు మనకు వర్టికల్ డైరెక్షన్లో మనకు అలైన్ ఐటమ్స్ అనమాట. అలైన్ ఐటమ్స్ సెంటర్ వస్తుంది. అలైన్ ఐటమ్స్ సెంటర్ అంటే వర్టికల్ డైరెక్షన్లో సెంటర్, ఇంత ఈ ఏరియాలో ఎగ్జాక్ట్గా సెంటర్లో అనేసి. అదేవిధంగా అలైన్ ఐటమ్స్ ఎండ్ అనమాట. ఎండ్ అంటే ఎండింగ్లో అనమాట, ఇక్కడ ఎండ్. అండ్ అదేవిధంగా ఈ వాల్యూ లెఫ్ట్ సైడ్లో టాప్ అంటే లెఫ్ట్ సైడ్లోనే మనకి స్టార్టింగ్లో ఉండాలనుకుంటున్నాం. లెఫ్ట్ సైడ్లో ఉండాలనుకుంటే ఈ జస్టిఫై కంటెంట్ స్టార్ట్ అని పెట్టుకుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. జస్టిఫై కంటెంట్ సెంటర్ అంటే మనకు ఇక్కడ అలైన్ ఐటమ్స్ సెంటర్ అంటే సెంటర్ లేక్ వస్తుంది. అలైన్ ఐటమ్స్ సెంటర్ అంటే సెంటర్ లేక్, అలైన్ ఐటమ్స్ స్టార్ట్ అంటే స్టార్టింగ్ లేక్ వస్తుంది. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్. ఓకే, ఇవన్నిటిని కామెంట్లో పెట్టేస్తున్నాం. ప్రజెంట్ నో నీడ్. క్లియరా ఈ ప్రాపర్టీస్ అన్ని? జస్టిఫై కంటెంట్, అలైన్ ఐటమ్స్. జస్టిఫై కంటెంట్ అనేది ఏంటంటే హారిజంటల్గా అలైన్మెంట్ ఎలా చేస్తాము అనేసి. అదేవిధంగా అలైన్ ఐటమ్స్ అంటే వర్టికల్ డైరెక్షన్లో ఎలా అలైన్మెంట్ చేస్తామనేసి కాన్సెప్ట్ అనమాట ఇది. క్లియర్? ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఏమైనా డౌట్? ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఈ మెనూకి లాస్ట్ వాల్యూ మనకు కావాలి కాబట్టి ఈ మెనూకి నేను జస్ట్ ఆటో ఇస్తున్నాను. మార్జిన్ లెఫ్ట్ ఆటో, రైట్ సైడ్. సో ఇట్స్ డన్. ఇప్పుడు మనకు మెయిన్ నావ్ బార్ చేద్దాం. ఇది మెయిన్ నావ్ బార్ అనమాట. ఈ మెయిన్ నావ్ బార్ మనం ఎలా చేస్తాం? ఫస్ట్ ఇక్కడ చూస్తే 2 పార్ట్స్గా ఉంది. ఈ మెనూ అంతా ఒక పార్ట్ అండ్ ఇది ఒక పార్ట్. ఇలాంటి మెనూ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే యువెల్లో ఎల్ఐలో యాంకర్ ట్యాగ్ తీసుకోవాలి. ఎప్పుడైనా అది క్లికబుల్ అవ్వదు అనుకుంటే యువెల్లో ఎల్ఐ తీసుకుంటే సరిపోద్ది. బట్ అది క్లికబుల్ లాగా వర్క్ అవ్వాలంటే ఎల్ఐ లోపల యాంకర్ ట్యాగ్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు ఇక్కడ మనకు నావ్ బార్, ఇది నావ్ బార్ మనం చేయాలంటే మనకు ఆల్రెడీ దీనికంటే స్ట్రక్చర్ డిసైడ్ అయిపోయింది. ఎప్పుడైనా మెయిన్ నావ్ బార్ అనేది ఎలా డిసైడ్ అవుతా అంటే మనకు నావ్ బార్లో మనకి కంపెనీ నేమ్ కానీ కంపెనీ లోగో కానీ ఉందంటే ఇట్స్ ఏ మెయిన్ నావ్ బార్. ఆ మెయిన్ నావ్ బార్ మనం డిజైన్ చేయాలంటే నావ్ అనే ఎలిమెంట్ ఇవ్వాలి. దిస్ ద నేమ్. ఇప్పుడు మనకి ఈ నావ్లో 2 పార్ట్స్గా డివైడ్ అయింది. ఒకటి కంపెనీ నేమ్, ఇక్కడ నేను హోమ్ లోన్ అనేసి ఇస్తున్నా. హోమ్ లోన్. ఇక్కడ ఎందుకు యాంకర్ ట్యాగ్లో ఇస్తున్నాను అంటే దీన్ని క్లిక్ చేసినప్పుడు హోమ్ పేజ్కి వెళ్ళాలి. ఎప్పుడైనా సరే ఏ పేజ్లో అయినా కంపెనీ లోగోని కానీ కంపెనీ నేమ్ని కానీ క్లిక్ చేస్తే హోమ్ పేజ్కి నావిగేట్ అవుతుంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ ఆ హోమ్ పేజ్కి నావిగేట్ అవ్వడానికి యాంకర్ ట్యాగ్ ఇచ్చాను. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసినప్పుడు వెళ్ళాలంటే మనకు ఎక్కడికి వెళ్ళాలి? ఇండెక్స్కి వెళ్ళాలి. మన హోమ్ పేజ్ index.html ఇలా అనమాట. నెక్స్ట్ దీని తర్వాత మనకు ఒక మెనూ ఉంది. దట్ ఇస్ ద యువెల్లో ఎల్ఐలో యాంకర్ ట్యాగ్లో ఇక్కడ మనకి హోమ్ పేజ్. ఈ హోమ్ని క్లిక్ చేసిన మనకి ఇక్కడ ఆల్రెడీ ఉంది మనకు పేజ్ index.html. అండ్ అదేవిధంగా అబౌట్ పేజ్కి about.html ఇక్కడ ఉంది మనకు about.html, contact.html. ఆ పేజ్ నేను ఇస్తాను. ఇక్కడ about us అని రాసాను. ఇక్కడ మనకు about.html. నెక్స్ట్ అదేవిధంగా మనకి services.html. అదేవిధంగా మనకి డ్రాప్ డౌన్ అనేసి ఉంది. ఆ డ్రాప్ డౌన్ మనం రాయలేదు, మళ్ళీ తర్వాత చూద్దాం అది. నెక్స్ట్ అదేవిధంగా మనకి కాంటాక్ట్.
కాంటాక్ట్. సో కాంటాక్ట్కి కాంటాక్ట్ అండ్ అదేవిధంగా డ్రాప్ డౌన్కి డ్రాప్ డౌన్ అండ్ అదేవిధంగా సర్వీసెస్కి సర్వీసెస్. సో ఇలా ఓకే. డ్రాప్ డౌన్ పేజ్ లేదు కాబట్టి ఇక్కడ ఏం చేద్దామంటే ఏ పేజ్ అయితే మీకు లేదో ఆ పేజ్కి ఒక హ్యాష్ అని పెట్టుకోండి. ఎందుకంటే హ్యాష్ అనేది ఒక డమ్మీ లింక్ లాగా వర్క్ అవుతుంది. ఒక డమ్మీ లింక్ లాగా వర్క్ అవుతుంది మనకు. నా సీస్ అవుట్పుట్ ఎలా ఉందో ఇలా ఉంది. ఇప్పుడు ఈ మెనూ లెఫ్ట్ సైడ్లో ఉండాలి, ఈ మెనూ మొత్తం రైట్ సైడ్కి రావాలి. అంటే ఈ నేమ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఉంటే ఈ మెనూ మొత్తం రైట్ సైడ్కి రావాలి. అంటే రైట్ సైడ్కి వెళ్ళాలంటే ఇది లెఫ్ట్లో ఇది రైట్లో రావాలంటే ఫస్ట్ ఈ రెండు సైడ్ బై సైడ్ కావాలి. ఈ రెండు 1 by 1 ఉన్నాయి, ఈ రెండు సైడ్ బై సైడ్ కావాలి. సైడ్ బై సైడ్ కావాలనుకుంటే నావ్కి స్టైల్స్ రాయాలి. నావ్కి ఏం రాస్తున్నా అంటే ఇట్స్ ఎ డిస్ప్లే ఫ్లెక్స్. డిస్ప్లే ఫ్లెక్స్ అనగానే సైడ్ బై సైడ్ వస్తుంది. సైడ్ బై సైడ్. ఇప్పుడు ఈ మిడిల్లో స్పేసింగ్ కావాలి. ఈ మిడిల్లో ఈ మెనూకి దీనికి మధ్యలో స్పేసింగ్ కావాలి. మధ్యలో స్పేసింగ్ కావాలనుకుంటే వి యూస్ జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ అంటే ఆ మిడిల్లో ఆ రెండింటి మిడిల్లో కావాలని దాని మీనింగ్ స్పేస్ బిట్వీన్. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో సేమ్ స్పేసింగ్ కావాలి. ఇక్కడ ఎంత ఉందో అక్కడ కూడా అంతే కావాలనుకుంటున్నా. అప్పుడు మనకి ఇట్స్ ఏ ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ 0 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ 60 పిక్సెల్. అన్నీ ఒకటే మెయింటైన్ చేయాలి మన స్పేసింగ్. యా డన్. నౌ ఈ యువెల్ అనేది మళ్ళీ ఇన్లైన్లోకి రావాలి. ఇన్లైన్లోకి రావాలి కాబట్టి నావ్లో ఉండే యువెల్ దీనికి డిస్ప్లే ఫ్లెక్స్ రాస్తాం. దీనికి డిస్ప్లే ఫ్లెక్స్. ఇప్పుడు డాట్స్ రిమూవ్ చేయాలనుకుంటే లిస్ట్ స్టైల్ నన్, లిస్ట్ స్టైల్ టైప్ అని రాయొచ్చు, లేకపోతే లిస్ట్ స్టైల్ షార్ట్ అండ్ ప్రాపర్టీ లిస్ట్ స్టైల్ నన్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ వాటి మధ్యలో స్పేసింగ్ కావాలి. వీటి మిడిల్లో అంటే యాంకట్ నావ్లో ఉండే యువెల్లో ఉండే ఎల్ఐ మిడిల్లో ఇట్స్ ఏ ప్యాడింగ్ 20 పిక్సెల్. ప్యాడింగ్ 20 పిక్సెల్. ఇప్పుడు ఎల్ఐకి ప్యాడింగ్ 20 పిక్సెల్ ఇచ్చాం. దీనికి కూడా ఇచ్చేయండి అదే పిక్సెల్, అదే ఏరియా దీనికి కూడా ఇచ్చేయండి. సేమ్ నావ్లో ఉండే డిఫాల్ట్గా యాంకర్ ట్యాగ్స్కి లిస్ట్ స్టైల్ టెక్స్ట్ డెకరేషన్ నన్ను ఇస్తున్నా అండ్ అన్నీ బ్లాక్ కలర్లో ఉన్నాయి. కలర్ వచ్చేసి బ్లాక్ ఇస్తున్నా. బ్లాక్ సీస్ అవుట్పుట్ ఇలా. ఇప్పుడు మనకు దీనికి ఎంతైతే ప్యాడింగ్ అప్లై చేసాం దీనికి కూడా అంతే ప్యాడింగ్ అప్లై చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ కేసెస్లో ఈ యాంకర్ ట్యాగ్ని సెలెక్ట్ చేయాలంటే ఎలా సెలెక్ట్ చేస్తారో చెప్తారా? ఈ యాంకర్ ట్యాగ్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఈ యాంకర్ ట్యాగ్కి సమ్ ప్యాడింగ్ ఇవ్వాలనుకుంటున్నా. ఈ యాంకర్ ట్యాగ్ ఎలా సెలెక్ట్ చేస్తాము? ఎనీవన్? nav greater than a. ఎందుకు గ్రేటర్ దెన్ ఏ? దానికి డైరెక్ట్ చైల్డ్ అవుతుంది కదా సార్ నాకు. నావ్ స్పేస్ ఏ ఇస్తే రాదా? nav స్పేస్ ఏ ఇస్తే రాదా? అంటే మిగతా కూడా అయిపోయి సార్. నావ్ స్పేస్ యాంకర్ ట్యాగ్ అంటే నావ్ బార్లో ఉండే యాంకర్ ట్యాగ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. నావ్ స్పేస్ ఏ అంటే ఇట్స్ ఏ స్పేస్ సెలెక్టర్. బట్ మనకు కావాల్సింది ఓన్లీ ఈ యాంకర్ ట్యాగ్ మాత్రమే కావాలి. ఈ యాంకర్ ట్యాగ్కి ఈ నావ్కి రెండింటికి రిలేషన్ ఏంటంటే పేరెంట్ చైల్డ్ అనమాట. ఇప్పుడు చైల్డ్ యాంకర్ ట్యాగ్ని సెలెక్ట్ చేస్తే వీటిని సెలెక్ట్ చేసినట్టు కాదు, ఓన్లీ దీన్ని సెలెక్ట్ చేసినట్టే. ఇప్పుడు ఈ యాంకర్ ట్యాగ్ని మనం సెలెక్ట్ చేయాలి అంటే నావ్ గ్రేటర్ దాన్ ఏ ఇలా. ఇప్పుడు దీనికి ప్యాడింగ్ లెఫ్ట్ ఇస్తాను. ఓన్లీ ప్యాడింగ్ లెఫ్ట్ ఒక 20 పిక్సెల్ ఇస్తున్నాం. ఇక్కడ మనకి ఎంత అయితే అప్లై అయిందో అంతే అప్లై చేస్తాను. లేకపోతే ఓవరాల్ అన్నిటికీ అంతే అప్లై చేయాలనుకుంటే ఇట్స్ ఏ అన్నిటికీ ప్యాడింగ్ లెఫ్ట్ వచ్చేసి మొత్తం అన్నిటికీ ఇచ్చేద్దాం. మొత్తం అంతటికి ప్యాడింగ్ 20 పిక్సెల్ ఇలాగ. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెండు సేమ్ లైన్లో లేవు. చూడండి, రెండు సేమ్ లైన్లో లేవు. ఇప్పుడు రెండు సేమ్ లైన్లో కావాలనుకుంటే ఇక్కడ రాసిన నావ్లోకి రాస్తున్నా. ఇక్కడ మనకు వర్టికల్గా రెండు ఒకటే లైన్లో రావాలంటే అలైన్ ఐటమ్ సెంటర్ చూద్దాం. అసీస్ రెండు ఆల్మోస్ట్ సేమ్ లైన్, చూడండి రెండు ఆల్మోస్ట్ సేమ్ లైన్లో అనమాట. అలైన్ ఐటమ్ సెంటర్ అనమాట మనకి. క్లియర్ దిస్. నెక్స్ట్ ఇక్కడ డ్రాప్ డౌన్ ఐకాన్ కావాలి మనకు. డ్రాప్ డౌన్ ఐకాన్ కావాలి. డ్రాప్ డౌన్ ఐకాన్ ఫాంట్ అసెంబ్లీకి వెళ్ళిపోవాలి.
ఫాంటాసంలోకి వెళ్ళాలి, డ్రాప్ డౌన్ ఐకాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఐకాన్స్, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఐకాన్స్, అండ్ ఇక్కడ డ్రాప్ డౌన్ ఐకాన్ ఉంటుంది చూడండి. లేదనుకుంటే సెర్చ్ చేయండి డ్రాప్ డౌన్ ఐకాన్ అనేసి. డ్రాప్ చూడండి, డ్రాప్ జస్ట్ క్లిక్ చేసి జస్ట్ కాపీ చేసుకుని ఇది ఎక్కడ ఇవ్వాలంటే డ్రాప్ డౌన్ పక్కన ఇవ్వాలి. ఈ డ్రాప్ డౌన్ పక్కన యాంకర్ ట్యాగ్లోని కొద్ది స్పేస్ ఇచ్చేసుకుని ఇక్కడ ఇవ్వండి. అప్పుడే అది ఆటోమేటిక్గా స్పేసింగ్ వస్తుంది, ఒక సింగిల్ స్పేస్ వస్తుంది మనకు. పర్ఫెక్ట్. ఇప్పుడు దీన్ని హోవర్ చేసినప్పుడు మనకు ఇక్కడ డ్రాప్ డౌన్ రాదు, అది నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం నేర్చుకుంటాం. ఓకే, డ్రాప్ డౌన్ కావాలంటే నెక్స్ట్ కాన్సెప్ట్లో మనం నేర్చుకుందాం. క్లియరా? మెనూ బార్, నావ్ బార్ ఎలా చేస్తాము అనేది ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ మెనూ బార్, నావ్ బార్ ఎలా చేస్తామనేసి క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? సో ఇప్పుడు మన ప్రాజెక్ట్లో ఇక్కడి నుంచి మొత్తం అంతా అయిపోయినట్టే. మళ్ళీ చెప్తున్నా, సో ఎవరైతే చేయలేదో, ఎవరైతే నీట్గా చేయలేదో వాళ్ళు నెక్స్ట్ క్లాస్ టైం వరకు నాకు ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ని ఫినిష్ చేసి నాకు సబ్మిట్ చేయాలి. ఓకే, ఇవాళ సబ్మిట్ చేయని వాళ్ళు సో నెక్స్ట్ క్లాస్ టైం వరకు నాకు సబ్మిట్ చేసేయాలి. ఇక్కడ నేను అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా చేస్తామని కానీ నేను చేస్తాను. ఈ టాస్క్ వదిలేసి నెక్స్ట్ టాస్క్ చేయండి మీరు. నేను ఇంకో టాస్క్ ఇస్తాను, ఆ టాస్క్ చేసుకొని రావాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు అప్లికేషన్ ప్రాసెస్లో మనకి ఎలా ఉంది అంటే ఇక్కడ ఇదంతా ప్రాజెక్ట్ మనకి అయిపోయినట్టే ఉంటుంది. నెక్స్ట్ ఏదైనా చిన్న ప్రాజెక్ట్స్, చిన్న కాన్సెప్ట్స్ అన్ని వీటిని ఇంక్లూడ్ చేయాలి. ఇంకా కమింగ్లో వచ్చేటి అన్ని అవి వీటి మీద ఇంక్లూడ్ చేద్దాం. సో మనకి ఈ పార్ట్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలంటే ఫస్ట్ div డాట్ రో, నెక్స్ట్ div డాట్ కాల్ ఇంటూ 2, ఇలా 2 వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ కాలంలో మనకు కార్డ్ స్ట్రక్చర్ ఇస్తాం, సెకండ్ కాలంలో ఇమేజ్ ఇవ్వాలి. ఇమేజ్ డాట్ స్లాష్ ఇమేజెస్ స్లాష్ ఏదో ఒకటి ఇమేజ్. ఇక్కడ మనకి ఇవ్వాల్సింది ఏంటంటే div డాట్ కార్డ్లో div డాట్ కార్డ్ హెడర్లో H4 తీసుకున్నాం, కొద్ది హెడ్డింగ్ ఎక్కువ. చూస్ లోన్ అమౌంట్. నెక్స్ట్ ఇక్కడ ఐకాన్ కావాలి మనకు, దీని ముందు ఐకాన్. సో మళ్ళీ ఫాంటాసం ఐకాన్ తీసుకుందాం. ఐకాన్స్ అండ్ టిక్ మార్క్ ఐకాన్ కావాలి. టిక్ మార్క్ ఇక్కడ ఉంచండి. చెక్ ఐకాన్, జస్ట్ చెక్ అని సెర్చ్ చేయండి, చెక్ వస్తుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్లో ఇచ్చేస్తాను. నెక్స్ట్ అదేవిధంగా ఈ కార్డ్లోనే కార్డ్ హెడర్ కింద మళ్ళీ కార్డ్ బాడీ కూడా తీసుకోవాలి. కార్డ్ బాడీ ఇట్స్ ఏ లోరమ్ ఇస్తాను. నెక్స్ట్ ఈ కార్డు తర్వాత ఇంకొక కార్డు కూడా ఉంది. కార్డు తర్వాత ఇంకొక కార్డు అనమాట. ఈ కార్డు తర్వాత ఇంకొక కార్డు. ఇది మొత్తం అంతా కాపీ చేస్తున్నా, ఇక్కడ రాస్తున్నా. ఇంకోటి దీని తర్వాత ఇంకొక కార్డు రాస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఉండే హెడ్డింగ్స్ మీరు రాస్తున్నా. గెట్ యువర్ లోన్ అప్రూవ్డ్, గెట్ యువర్ లోన్ అప్రూవ్డ్. నెక్స్ట్ ఫర్ న్యూ హోమ్ పర్చేస్, ఫర్ న్యూ హోమ్ పర్చేస్. నౌ సీ దిస్ అవుట్పుట్ ఇలా ఉంది. ఇప్పుడు వీటి రెండింటిని మనకి ఏంటంటే సైడ్ బై సైడ్ కావాలి, ఇవన్నీ రాయాలి. సో ఫస్ట్ ప్రాపర్టీస్ రాద్దాం. అప్లికేషన్స్లో అప్లికేషన్ హ్యాష్ అప్లికేషన్లో ఉండే డాట్ రోకి డిస్ప్లే ఫ్లెక్స్ వ్రాప్. నెక్స్ట్ హ్యాష్ అప్లికేషన్లో ఉండే రోలో ఉండే కాల్కి విడ్త్ వచ్చేసి 50%, 2 ఈక్వల్ పార్ట్స్. సీస్ అవుట్పుట్ ఫస్ట్. ఇప్పుడు ఇమేజ్కి కొన్ని స్టైల్స్ రాయాలి. ఇమేజ్ కన్నా ముందు మనకి ఇక్కడ రోకి మనం ఏం చేద్దాం అంటే ప్యాడింగ్ ఇచ్చేద్దాం. ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ 0 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ 60 పిక్సెల్, కొద్దిగా ఇన్సైడ్ లెక్క వస్తాం మనకి. నెక్స్ట్ హ్యాష్ అప్లికేషన్లో ఉండే ఇమేజ్కి అనమాట, ఇమేజ్. సో విడ్త్ 100% అండ్ అదేవిధంగా హైట్ ఒక 300 పిక్సెల్ ఇస్తున్నాం, ఎక్కువ లేకుండా. రైట్.
నౌ నౌ ఇక్కడ ఉండే హెడ్డింగ్స్ మనం సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ మనకి అప్లికేషన్లో ఉండే కార్డ్ని నేను సెలెక్ట్ చేస్తాను. అప్లికేషన్లో ఉండే కార్డ్ అప్లికేషన్లో ఉండే ఈ కార్డ్ అనమాట. కార్డ్ చుట్టూ బార్డర్ కావాలి. ఇది కార్డ్ చుట్టూ బార్డర్ కావాలి. అండ్ అదేవిధంగా బార్డర్ రేడియస్ కూడా కావాలి. ఈ బార్డర్ కావాలి నాకు. ఈ బార్డర్ కావాలంటే కలర్ పిక్కర్ టూల్ ద్వారా పిక్ చేసుకొని ఈ బార్డర్ కాపీ. సో ఇప్పుడు మనకి కార్డ్కి బార్డర్ ఇవ్వాలి. సో అప్లికేషన్లో ఉండే డాట్ కార్డ్కి బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ దిస్ వాల్యూ. అండ్ అదేవిధంగా బార్డర్ రేడియస్ 5 పిక్సెల్ సీస్ ఇలాగా. అండ్ అదేవిధంగా కార్డ్కి కొద్ది స్పేసింగ్ ఇవ్వాలి. సో ఇట్స్ ఏ ప్యాడింగ్ ఇస్తున్నాం. ప్యాడింగ్ ఒక 30 పిక్సెల్. సో ప్యాడింగ్ ఇన్సైడ్లో వచ్చింది. సారీ, మార్జిన్ 15 పిక్సెల్ అన్నిటికి ఇస్తాం కాబట్టి 15 పిక్సెల్ ఇస్తున్నాం. ఇప్పుడు టాప్ అండ్ బాటమ్. సో ఇక్కడ మన టాప్ అండ్ బాటమ్ మనకి ఓన్లీ సో మార్జిన్ రైట్ అండ్ లెఫ్ట్ ఇద్దాం మనకి 0 పిక్సెల్ 15 పిక్సెల్ అండ్ 0 పిక్సెల్. ఇక్కడ మనకు 15 పిక్సెల్ రైట్ అండ్ లెఫ్ట్ అప్లై అవుతుంది. టాప్ అండ్ బాటమ్ 0 పిక్సెల్ అప్లై అవుతుంది. ఇక్కడ లేకపోతే మనకి ఇక్కడ 0 పిక్సెల్ అండ్ 15 పిక్సెల్ 0 పిక్సెల్ 15 పిక్సెల్ అన్నమాట. ఈ కేసులో మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 15 పిక్సెల్ వచ్చింది. ఇప్పుడు టాప్ అండ్ బాటమ్ బదులు మనకి కార్డుకి బాటంలో మనకు ఓన్లీ బాటంలోనే కావాలి. అప్పుడు మనకి ఇక్కడ మార్జిన్ బాటం రాస్తాను. మార్జిన్ బాటం ఓన్లీ బాటంలోనే మార్జిన్ బాటం ఒక 5 పిక్సెల్ ఇస్తున్నాను. మార్జిన్ బాటం. ఇంకా కొద్దిగా ఎక్స్ట్రా కావాలనుకుంటే గివ్ ఇట్ యాజ్ ఏ 10 పిక్సెల్. క్లియర్? ఇలా అనమాట. ఇప్పుడు మనకు ఇక్కడ కార్డ్ హెడర్ అనమాట. ఇక్కడ మనకు హెడర్ పార్ట్కి ఒక స్పెషల్గా ఉండాలి మనకు. హెడర్ పార్ట్ కొద్దిగా ప్యాడింగ్ కావాలి అండ్ బార్డర్ బాటం కూడా కావాలి. ఇప్పుడు కార్డ్లో ఉండే కార్డ్ హెడర్ కార్డ్ హెడర్కి బార్డర్ బాటం 2 పిక్సెల్ సాలిడ్ #df. అండ్ అదేవిధంగా సమ్ ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ 10 పిక్సెల్ అండ్ రైట్ అండ్ లెఫ్ట్ 20 పిక్సెల్. కార్డ్ హెడర్. ఇన్ కేస్ మనకి ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే మనకి 20 పిక్సెల్ ఇచ్చేయండి. 20 పిక్సెల్ ఇచ్చింది ఎనఫ్. అండ్ ఇక్కడ మనకు కొద్దిగా డిఫరెంట్ కలర్ ఉంటుంది. సో పిక్ కలర్ అండ్ కలర్. సో కాపీ ఈ కలర్ హెడర్కి మాత్రమే. బ్యాక్గ్రౌండ్ కలర్ దిస్ వే. పర్ఫెక్ట్. ఇప్పుడు కార్డ్ బాడీకి ఇవ్వాలి. సో కార్డ్ బాడీ మీరు అబ్జర్వ్ చేసి చూడండి. ఇక్కడ ఉండే కార్డ్ బాడీ మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంది అండ్ కొద్దిగా ప్యాడింగ్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ మనకు కార్డ్ బాడీకి అనమాట. ఇక్కడ కార్డ్ బాడీకి సో ప్యాడింగ్ 30 పిక్సెల్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్. ఇంకా ఇప్పుడు మీరు టెక్స్ట్ కలర్ కానీ ఇవన్నీ అప్లై చేయడం అది మీరు చేస్తారు. అంటే ఈ టెక్స్ట్కి సంబంధించిన వాల్యూస్ అన్ని అప్లై చేయడం మీ చేతుల్లో ఉంటుంది. అంతా లెటర్ స్పేసింగ్ కానీ లేదా వర్డ్ స్పేసింగ్ కానీ లేకపోతే లైన్ హైట్ కానీ ఇవన్నీ మీరు అప్లై చేయాలి. బట్ ఇప్పుడు మనకు చూస్తున్న ప్రాజెక్ట్లో ఈ రెండు వాటికి మనకు లేదు చూడండి. అంటే బాడీ లేదు. బాడీ లేకపోతే ఏం చేయాలంటే ఈ రెండు వాటికి నేను ఏం చేస్తానంటే ఈ కార్డ్ బాడీకి కొలాప్స్ అనే క్లాస్ ఇస్తాను. ఇంకోటి ఎక్స్ట్రా కొలాప్స్ క్లాస్ నేమ్ కొలాప్స్ అనమాట నేను ఇచ్చేది. అండ్ అదేవిధంగా ఇక్కడ కూడా నేను క్లాస్ నేమ్ కొలాప్స్ అనేసి ఇస్తున్నా. ఈ క్లాస్ నేమ్ని నేను సెలెక్ట్ చేసుకొని క్లాస్ నేమ్ అప్లికేషన్లో ఉండే కొలాప్స్ క్లాస్ నేమ్ అప్లికేషన్లో ఉండే డాట్ కొలాప్స్కి డిస్ప్లే నన్ చేస్తాను. సిరీస్ స్పెల్లింగ్ ఏమో రాంగ్ రాసినట్టున్నా.
కొలాప్స్. ఆఫర్లో ఉండే వాటికి రాశాను, సారీ. ఆఫర్లో ఉండే వాటికి కాదు కదా మనకు కావాల్సింది, అప్లికేషన్లో ఉండే వాటికి. అప్లికేషన్లో ఉండే కార్డ్బోర్డ్. సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ సిరీస్. చూడండి, దిస్ ద ఆన్సర్. ఇప్పుడు చూడండి మొత్తం పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ ఎలాగైతే ఉందో అలాగే ఉంది మనకి. సో ఇమేజ్ విడ్త్ ఇంకా కావాలంటే కొద్ది ఇంక్రీజ్ చేసుకోవాలంటే కొద్ది ఇంక్రీజ్ చేయండి. ఇక్కడ మనకి 350 పిక్సెల్ క్లియర్. ఒక ఫుటర్ సెక్షన్ తప్ప మళ్ళీ మిగతాదంతా అయిపోయినట్టు. ఇప్పుడు మనకి ఇక్కడ అండర్లైన్ కావాలి, ఇక్కడ అండర్లైన్ కావాలి. అండర్లైన్ కావాలన్నప్పుడు ఎక్కడైతే అండర్లైన్ కావాలనో అక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక సపరేట్ డివ్ తీసుకోండి, నేను చెప్తాను. సో ఇక్కడ మనకు ఈ ఆఫర్ ఈ టైటిల్ కింద నాకు ఒక బార్డర్ కావాలి. సో డివ్ డాట్ క్లాస్ నేమ్ బార్డర్ అని తీసుకున్నా, నా ఓన్ డిఫైన్ క్లాస్ నేమ్ అది. డివ్ డాట్ బార్డర్ తీసుకున్నా. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ హెడ్డింగ్లో టైటిల్స్ తర్వాత డివ్ డాట్ బార్డర్ తీసుకున్నా. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ లేటెస్ట్, ఇక్కడ నాకు డివ్ డాట్ బార్డర్ ఇస్తాను. ఇప్పుడు బార్డర్కి కొన్ని ప్రాపర్టీస్ రాస్తున్నా చూడండి. డైరెక్ట్గా బార్డర్కే రాయిస్తాను. ఇక్కడ టాప్లో మనకి ఎక్కడైతే ఇక్కడ డాట్ బార్డర్కి విడ్త్ ఇస్తున్నా. విడ్త్ వచ్చేసి ఒక 100 పిక్సెల్. హైట్ ఇస్తున్నా, హైట్ 3 పిక్సెల్. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నా, బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ కలర్. ఇక్కడ మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసింది ఇక్కడే ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా బార్డర్ రేడియస్ ఇస్తాను, రేడియస్ 10 పిక్సెల్. సీస్ అవుట్పుట్ చూడండి, అన్నిటికీ ఇక్కడ టాప్లో వచ్చి ఉంటుంది. ఇంకా కొద్దిగా హైట్ కావాలంటే 5 పిక్సెల్, హైట్ 5 పిక్సెల్ ఇలా. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్గా సెంటర్ లెగ్ కావాలి. ఎగ్జాక్ట్గా సెంటర్ లెగ్ కావాలంటే ఇది ఒక స్ట్రక్చర్, బార్డర్ అనేది ఒక స్ట్రక్చర్. బార్డర్ ఒక స్ట్రక్చర్ కాబట్టి మార్జిన్ ఆటో ఇస్తే సెంటర్ లెగ్ వచ్చేస్తుంది. బట్ మార్జిన్ ఆటో అనేది మనకు రైట్ లెఫ్ట్ మాత్రమే కావాలి. టాప్ అండ్ బాటమ్ 0 పిక్సెల్ ఇస్తున్నాం. బట్ ఇక్కడ మన టాప్ అండ్ బాటమ్ 10 పిక్సెల్ ఇస్తాను, ఎందుకంటే కొద్దిగా స్పేసింగ్ కావాలని. నో సీస్ అండర్లైన్, ఇక్కడ అండర్లైన్ అని ఇక్కడ అండర్లైన్. క్లియర్. ఇలా మనకి బార్డర్ కూడా అప్లై చేద్దాం. ఇలా అని ఇక్కడ చూడండి, ఇలా. క్లియర్. ఏమన్నా డౌట్ ఉంది దగ్గర? నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మీడియా క్వైరీస్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీడియా క్వైరీస్. అసలు మీడియా క్వైరీస్ అంటే ఏంటి, ఎందుకోసం మనం యూజ్ చేయాలి మీడియా క్వైరీస్? మీడియా క్వైరీస్ అనేది ఏంటంటే జస్ట్ స్క్రీన్ని బట్టి అడ్జస్ట్మెంట్ అవ్వడం మన డిజైనింగ్ అనేది. ఇప్పుడు ఈ డిజైన్ ఇలా ఉంది, ఈ డిజైన్ని మనం చూడండి ఇలా చాలా స్మాల్కి వెళ్ళిపోయాను. చాలా స్మాల్కి వెళ్తే చూడండి అంత క్లమ్జీ అయిపోయింది మనకు. అంత క్లమ్జీ అయిపోయింది. కిందికల్లా బార్ వచ్చేసింది. సీస్. ఇప్పుడు ఈ స్క్రీన్ విడ్త్ ఎంత ఉంటుంది అనేసి ఫైండ్ అవుట్ చేయాలంటే జస్ట్ ఈ స్క్రీన్ మీద ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మొబైల్ అండ్ ట్యాబ్, అంటే మొబైల్ అండ్ ట్యాబ్లెట్ వ్యూ, సారీ కంప్యూటర్ స్క్రీన్ ఉంది. జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు వ్యూ ఇలా వచ్చేస్తుంది. జస్ట్ డ్రాగ్ చేసి కిందికి చేసుకోండి, కొద్దిగా నీట్గా అనిపిస్తుంది. ఇక్కడ ఉండే వ్యూ వచ్చేసి, ఇక్కడ ఉండే వ్యూ మీకు చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి లెఫ్ట్ సైడ్లో మీకు ఉంది, లేదనుకుంటే ఇట్లా బాటమ్ సైడ్లో పెట్టేసుకోండి. ఇక్కడ ఈ 3 డాట్స్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఉండే 3 డాట్స్ దీని మీద అనమాట. దీని మీద 3 డాట్స్ని క్లిక్ చేస్తే మనకు ఇలా సపరేట్ పెట్టుకోవచ్చు. బాటంలో పెట్టేసుకోండి. ఓకే, లైక్ దిస్. ఇప్పుడు ఈ స్క్రీన్ విడ్త్ చూడండి, ఇక్కడ ఉంది స్క్రీన్ విడ్త్. ఇంత విడ్త్ వచ్చినప్పుడు మనకి ఏ స్క్రీన్లో ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి ఏ స్క్రీన్, ఇప్పుడు చూడండి 945 వస్తేనే మనకు స్క్రీన్లో ఇలా ఉంది. బట్ ఇక్కడ చూడండి క్లమ్జీ అయిపోతున్నాయి, మనకు కొద్దిగా క్లమ్జీ అయిపోతుంది. నెక్స్ట్ స్క్రీన్ విడ్త్ పెరిగే కొద్దీ మనకి ఏమవుతుందంటే ఈ డిజైన్ వచ్చేసి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుంది. చూడండి స్క్రీన్ విడ్త్ పెరిగే కొద్దీ అడ్జస్ట్ అవుతుంది, స్క్రీన్ విడ్త్ తగ్గే కొద్దీ క్లమ్జీ అయిపోతుంది. అంటే మనకు నీట్గా రావట్లేదు. స్క్రీన్ విడ్త్ తగ్గే కొద్దీ నీట్గా రావట్లేదు. సేమ్ ఇప్పుడు రియల్ టైమ్ ఎగ్జాంపుల్లో మీరు ఒక ప్రాజెక్ట్ మీరు చూశారు అంటే islandtcs.com ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూడండి మొత్తం అంతా మనకి క్లమ్జీ అయిపోతుంది. మనకి ఇక్కడ అన్ని క్లమ్జీ అయిపోతుంది. బట్ ఇక్కడ మనకు ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకుందాం. ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత దీనికి ఇన్స్పెక్ట్ చేద్దాం. రైట్ క్లిక్ అండ్ ఇన్స్పెక్ట్. చూడండి ఆటోమేటిక్గా స్క్రీన్ని బట్టి అవే అడ్జస్ట్మెంట్ అవుతున్నాయి. చూడండి స్క్రీన్ బట్టి ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతున్నాయి. చూడండి
ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతున్నాయి, అంటే స్క్రీన్తో పాటు అడ్జస్ట్మెంట్ అవుతున్నాయి. ఇట్లా క్లిక్ చేసినప్పుడు క్లికబుల్ ఆప్షన్ లాగా వర్క్ అవుతాయి. బట్ ఇక్కడ మనకి క్లికబుల్ ఆప్షన్ అనేది జావా స్క్రిప్ట్ అనమాట. బట్ క్లికబుల్ ఆప్షన్ మనకి ఇక్కడ వర్క్ అవ్వవు. మరి ఇలా మనకి ఇట్లా వన్ బై వన్ రావాలి. నావ్ బార్ వచ్చేసి ఇక్కడ డెస్క్టాప్ వ్యూలో ఉన్నప్పుడు ఇలా ఉండాలి, మొబైల్ వ్యూకి వచ్చినప్పుడు ఇలా రావాలి, నాకు వన్ బై వన్ కావాలి. అదేవిధంగా ఇలా కాలమ్స్గా రాసినప్పుడు మనకి చూడండి ఇలా వన్ బై వన్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు చూడండి డెస్క్టాప్ వ్యూలో మనకు 2 ఈక్వల్ కాలమ్స్గా 3 ఈక్వల్ కాలమ్స్గా ఉన్నాయి. ఇక్కడ 2 ఈక్వల్ కాలమ్స్ ఉన్నాయి. అదే కనుక స్క్రీన్ తగ్గించినప్పుడు సింగిల్ ఈక్వల్ కాలం అయిపోతుంది, లేదంటే డబల్ ఈక్వల్ కాలం అయిపోతుంది. చూడండి ఇలా సింగిల్ ఈక్వల్ కాలం లాగా అయిపోతున్నాయి. ఇలా సింగిల్ ఈక్వల్ కాలంగా మనం డివైడ్ చేయాలంటే ఎలాగా, ఇవన్నీ కాన్సెప్ట్. ఇప్పుడు ఇక్కడ విడ్త్ని బట్టి మనం రాయాలి, ఇక్కడ ఏ విడ్త్ని బట్టి మనం రాస్తాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మీడియా క్వైరీస్లో కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఏ మొబైల్ వ్యూ. మొబైల్ వ్యూకి మీకు స్క్రీన్ విడ్త్ ఎంత ఉండాలంటే 576 పిక్సెల్ ఉండాలి. అండ్ అదేవిధంగా ట్యాబ్లెట్ వ్యూకి మినిమం విడ్త్ అనమాట. ఇది మ్యాక్స్ విడ్త్, ఇది మిన్ విడ్త్ 576 పిక్సెల్. అండ్ మ్యాక్స్ విడ్త్ ఒక 992 వరకు పెట్టేసుకోండి, 992 పిక్సెల్ వరకు పెట్టేసుకోండి. ఆఫ్టర్ 992 పిక్సెల్ మనకు డెస్క్టాప్ వ్యూ అనమాట. ఈ గుర్తుపెట్టుకోండి చాలు, అప్ టు ఈ సిఎస్ఎస్ వరకు. ఇప్పుడు ఈ మొబైల్ వ్యూకి ఎలా రాయాలి మన కోడ్, ఇప్పుడు మనకు సరిగా రాని కోడ్ ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలి, ఫస్ట్ నావ్ బార్, ఈ మెనూ బార్ నావ్ బార్ చూద్దాం. మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈ మెనూ బార్ నావ్ బార్ మనకి ఎలా రావాలంటే మనకు వన్ బై వన్ రావాలి. ఇది టాప్ ఉండాలి, ఇవన్నీ వన్ బై వన్ రావాలి. ఫస్ట్ మనకు మీడియా క్వైరీస్ రాయాలంటే ఎలా రాయాలి, అన్నిటికీ కలిపి అన్ని సెక్షన్స్ కలిపి ఎండింగ్లో రాస్తాం. // మీడియా క్వైరీస్. ఇలా ఎలా రాయాలి, మొబైల్ వ్యూకి ఎలా రాయాలంటే @media బ్రాకెట్ స్పేస్ ఇచ్చేసి మ్యాక్స్ విడ్త్ 576 పిక్సెల్ ఇలాగే రాయాలి. అండ్ ఇక్కడ బ్రాకెట్స్, ఈ ఇంటర్వెల్లో ఏవైతే చేంజ్ చేసుకోవాలో ఆ ఇంటర్వెల్లో ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ సెలెక్టర్ మినిమం విడ్త్ 576 అండ్ మ్యాక్స్ విడ్త్ 992 పిక్సెల్ ఇస్తున్నాం. ఈ మిడిల్లో ఏం జరగాలి ఇక్కడ రాయాలి, ఈ మిడిల్లో ఏం జరగాలి. ఇప్పుడు మనకు ఫస్ట్ ఎక్కడ డిస్టర్బెన్స్ అవుతుందో చూడాలి. ఫస్ట్ మనకి ఇక్కడ ఈ మెనూ బార్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో కొద్దిగా ఎక్కువ స్పేసింగ్ ఇచ్చాం, ఆ స్పేసింగ్ రిమూవ్ చేద్దాం. ఆ స్పేసింగ్ రిమూవ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం ఎక్కడైతే స్పేసింగ్ ఇచ్చామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్స్ ఏ హెడర్ యుఎల్ అనమాట. హెడర్ యుఎల్ మొత్తం సెలెక్ట్ చేస్తున్నాను. ఏవైతే మనం చేంజ్ చేయాలో అవి మాత్రమే రాయాలి. ఎక్కడ, ఈ ఇంటర్వెల్ మొబైల్ వ్యూలో. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఈ రెండు అవసరం లేదు, మనకి ఎలాగో అప్లై చేసాం. ఇక్కడ ఓన్లీ ప్యాడింగ్ మాత్రమే చేంజ్ చేయాలి. ఇక్కడ నేను ఒక 20 పిక్సెల్ ఇస్తున్నాను, ప్యాడింగ్ రైట్ అండ్ లెఫ్ట్ 20 పిక్సెల్ ఇస్తున్నాను. ఇది తగ్గిపోయింది మనకు. 576 ఎప్పుడైతే వస్తుంది, ఇప్పుడు చూడండి స్పేసింగ్ ఎక్కువ ఉంది, ఎప్పుడైతే 576 రీచ్ అవుతుందో మనకు అప్పుడు రిమూవ్ అయిపోయింది. చూడండి ఇక్కడ 10 పిక్సెల్. సేమ్ అదేవిధంగా నావ్ బార్ కూడా మనం రిమూవ్ చేయాలి. చేయాలనుకుంటే నావ్ బార్ మనం సెలెక్ట్ చేయాలి. ఇదే వాల్యూ మనకు నావ్ బార్లో కూడా మన డిస్టర్బెన్స్ అవుతుందంటే నావ్ బార్లో కూడా ఫస్ట్ మనకు నావ్ బార్ మొత్తం తీసుకుందాం. మనకి ఏ ప్రాపర్టీస్ అయితే కావాలో ఆ ప్రాపర్టీస్ రిమూవ్ చేస్తాను, మిగతాది కాదు. దీంట్లో రాయాలి ఈ ఇంటర్వెల్ మొబైల్ వ్యూలో. ఇప్పుడు ఇవన్నీ వద్దు మనకి, ఫస్ట్ మనకి 20 పిక్సెల్. అలైన్ ఐటమ్స్ సెంటర్ వేస్తున్నాం. ఇప్పుడు అలైన్ ఐటమ్స్ స్టార్ట్ అండ్ అదేవిధంగా జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ ఇస్తున్నాం. ఇక్కడ మనకు స్టార్ట్ ఇస్తాం. స్టార్ట్. నెక్స్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ అంటే సైడ్ బై సైడ్ వస్తుంది. ఇప్పుడు ఈ సైడ్ బై సైడ్ వచ్చేది నాకు 1 by 1 కావాలి. అలాంటప్పుడు ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అంటే 1 by 1 వస్తుంది. చూడండి ఇప్పుడు ఇది టాప్లో ఉంది, ఇప్పుడు సైడ్ రాకుండా 1 by 1 వచ్చింది. ఇట్స్ ఏ కాలం. ఇప్పుడు ఇది కూడా మనకు 1 by 1 కావాలి. ఇది కూడా 1 by 1 కావాలనుకుంటే నావ్లో ఉండే యువెల్కి మనం రాసే ప్రాపర్టీ ఏంటంటే డిస్ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అంటే 1 by 1 వస్తుంది మనకు. ఇట్స్ కాలం. నౌ సేస్ ఇట్స్ పర్ఫెక్ట్. చూడండి క్లియర్.
nav bar సెట్ అయిపోయింది. nav bar సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ కంటెంట్ ఓకే అండ్ ఇది. ఇప్పుడు ఈ కాలంకి మనం విడ్త్ ఎంత ఇచ్చాం? 33.33 ఇచ్చాం. 33.33 ఇచ్చాం. అదేవిధంగా మనకు మొబైల్ వ్యూలో మనకు ఎంత కనిపించాలి? 1 ఈక్వల్ కాలంలో చూపించాలి. అంటే ఈ వాల్యూని సెలెక్ట్ చేసుకొని ఓన్లీ కాలమ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఈ ఇంటర్వెల్‌లో ఇక్కడ మనకి 100% ఇస్తాం. 100%. అండ్ అదేవిధంగా రోకి ప్యాడింగ్ కూడా కొంచెం తగ్గించేద్దాం. రోకి ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ 0 పిక్సెల్, రైట్ అండ్ లెఫ్ట్ 20 పిక్సెల్ ఇస్తాను. దట్స్ ఇట్. నౌ అదేవిధంగా అప్లికేషన్కి కూడా ఇక్కడ రాద్దాం. రోలో ఉండే ఆఫర్ కాకుండా అప్లికేషన్లో ఉండే కాలంకి మనం 100%. అండ్ అదేవిధంగా అప్లికేషన్లో ఉండే రోకి సేమ్ వాల్యూ. నెక్స్ట్ అదేవిధంగా మనకు న్యూస్ సెక్షన్లో ఉండే రో అండ్ అదేవిధంగా న్యూస్ సెక్షన్లో ఉండే రోకి అండ్ కాలంకి 100%. నౌ సీ దిస్. ఈ వ్యూలో ఇలాగా అండ్ ఈ వ్యూలో చూడండి 1 by 1 అండ్ ఈ వ్యూలో చూడండి ఇక్కడ మనకు అప్లై చేయాలి న్యూస్లో ఉండే రో కాల్ కరెక్టేనే. ఒకసారి చూద్దాం. న్యూస్లో ఉండే రోలో ఉండే కాల్ కరెక్ట్గానే వచ్చింది మనకు. వై దిస్ 1 minute చెక్ చేద్దామండి. ఇక్కడ ఏం రాసామో ఒకసారి చెక్ చేద్దాం. న్యూస్లో ఉండే రో న్యూస్లో ఉండే ఈ న్యూస్లో ఉండేదాన్ని మనకు సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ మనకు న్యూస్లో చూడండి మనకు కాలం రాయలేదు. చూడండి ఇక్కడ అది ప్రాబ్లం. న్యూస్లో ఉండే కాలం రాయలేదు. హ్యాష్ న్యూస్లో ఉండే డాట్ రోలో ఉండే డాట్ కాల్. సో ఇవన్నీ కంపల్సరీ రాయాలి. ఇక్కడ మర్చిపోయాం మనం. విడ్త్ వచ్చేసి మనకు 33.33%. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఫ్లెక్స్ ర్యాప్ కంపల్సరీ ఉండాలి. ఫ్లెక్స్ ర్యాప్ ఎస్టర్డే మర్చిపోయినట్టున్నాను. ఓకే, నౌ సీ దిస్ ఇట్ విల్ అడ్జస్ట్. క్లియర్. ఇప్పుడు మొబైల్ వ్యూలో మనకి ఇలా ఉంది. ఇప్పుడైతే 576 దాటుతారో మళ్ళీ నార్మల్ అయిపోద్ది. మళ్ళీ ఈ వ్యూలో మనం ఏం చేయాలి? ఇదే సెలెక్టర్ని కాపీ చేసుకుంటున్నా. ఇదే సెలెక్టర్ కాపీ చేసుకుని ఇదే సెలెక్టర్ని ఇక్కడ ఇచ్చేస్తాను. ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే హెడర్కి ఇదంతా సేమ్, ఇక్కడ ఇది సేమ్. ఇక్కడ మనకు కాలం 50% ఇద్దాం. 2 ఈక్వల్ పార్ట్స్కి ఇద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకి సేమ్ అండ్ ఇక్కడ మనకు 50%. నెక్స్ట్ ఇక్కడ మనకు 50%. నెక్స్ట్ ఇక్కడ మనకు దట్స్ ఇట్. నౌ సీ దిస్ 2 ఈక్వల్ పార్ట్స్. 2 ఈక్వల్ పార్ట్స్. క్లియర్. అదేవిధంగా 992 ఇంక్రీజ్ అయితే మళ్ళీ నార్మల్ వ్యూ అవుతుంది. 992 ఇంక్రీజ్ అయితే మళ్ళీ నార్మల్ వ్యూ అనమాట. నార్మల్ వ్యూలో ఎలాగైతే అప్లై చేస్తాం అలాగే అప్లై చేసాం. క్లియర్. ఇది అర్థమైందా? ఇది సామాన్యంగా అర్థం కాదు, అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చినదంతా డైరెక్ట్గా మనకు అప్లికేషన్ మీద అప్లై అవుతుంది. డైరెక్ట్గా అప్లై అయిపోద్ది. అండ్ ఇక్కడ వాటిలో ఏ వాల్యూస్ అయితే మనకు మొబైల్ వ్యూలో కానీ ట్యాబ్లెట్ వ్యూలో కానీ డిస్టర్బెన్స్ అవుతుందో వాటిని ఈ వ్యూలో చేంజ్ చేసుకోవాలి. ఏవైతే చేంజ్ అవుతుందో వాటిని మాత్రమే రాయాలి. అన్నిటినీ రాయకూడదు. ఏవైతే మనకు ప్రాబ్లం వస్తున్నాయో వాటిని మాత్రమే మనం రాయాలి. ఓకే, క్లియర్ దిస్ అప్ టు నౌ? క్లియరా? ఏం డౌట్ ఉందా? ఓకే, ఇది ఇవాల్టి కాన్సెప్ట్. సో టుమారోకి మీకు ఇస్తున్న టుమారోకి మీరు టాస్క్ చేసుకొని రావాల్సిందే. 2 టాస్క్లు పంపిస్తున్నా. ఆ 2 టాస్క్లని ట్రై చేయండి. 2 చేయడానికని ట్రై చేయండి, లేదా అట్లీస్ట్ 1 టాస్క్ ట్రై చేయండి. నాకు హోమ్ లోన్ ఇంకొద్దు. హోమ్ లోన్ ఆల్రెడీ సబ్మిట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పేశాను, ప్రాజెక్ట్ మొత్తం చెప్పేశాను కాబట్టి నాకు హోమ్ లోన్ అయితే వద్దు. మీరు సబ్మిట్ చేయాల్సింది నాకేంటంటే ఏదర్ ఆర్గానిక్ స్టోర్ కానీ లేకపోతే ఈ క్రిస్పీ కానీ. ఓకే, దీన్ని కానీ అంటే దీన్ని కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి నాకు సబ్మిట్ చేయాలి టుమారో వరకు. ఓకే, సో టుమారో చెప్పుకోబోయే టాపిక్స్ ఏంటంటే సుడో క్లాసెస్, సుడో ఎలిమెంట్స్
టేబుల్స్, లిస్ట్, పొజిషన్స్, డ్రాప్ డౌన్స్, nav bar విత్ ద డ్రాప్ డౌన్స్. ఈ కాన్సెప్ట్ డిస్కస్. ఓకే. సో మనకి ఒక 2 క్లాసెస్లో మనకి ఫినిష్ అయిపోద్ది. 2-3 క్లాసెస్ అనుకోండి సిఎస్ఎస్ ఫినిష్ అవ్వడం. 2-3 క్లాసెస్లో ఫినిష్ అయిపోద్ది. ఓకే. సో టుమారో వచ్చేసి ఇంకా కొద్దిగా ముందుగానే క్లాస్ తీసుకుంటాను. సో గ్రూప్లో అయితే యాక్టివ్గా ఉండండి. ఓకే. ఎప్పుడు క్లాస్ తీసుకుంటా అనేసి గ్రూప్లో మెసేజ్ చేస్తాను. సో కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది మనకు. నెక్స్ట్ క్లాస్ అనేది కొద్దిగా ఎక్కువ టైం పడుతుంది మనకు. ఓకే. సో ఇది ఇవాల్టి క్లాస్. ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై చేసుకొని, డౌట్ లేకపోతే లీవ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.